ఇది అంటే కొద్దిమంది మా ఫుడ్‌లో మార్పులు చేసుకోవడం వల్ల మేము దీని నుంచి బయట ఓవర్‌కమ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా! అది ఏ స్టేజ్‌లో వాళ్ళకి వర్తిస్తుందండి? దీనిలో పైల్స్ స్టేజ్‌లో అంత క్యూర్ అవ్వదు. ఓకే. ఫిషర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రం కొన్ని సార్లు ఆ! మనం స్టిచ్ బాత్ చేయడం గాని, కొంచెం ఫుడ్ కంటెంట్ మార్చడము. ఓహ్! అంటే ఇక్కడ ఏమైతదంటే ఫిషర్ రావడానికి ముఖ్య కారణము మలబద్ధకం. హుహు. సో, కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడే అది చిట్లిపోతది. ఆ యెస్. చిట్లిపోయినప్పుడు రక్తం అంతా పడతది. అదే కాన్‌స్టిపేషన్ లేకుండా ఫ్రీ మోషన్ పోయారనుకోండి, ఆ ప్రాబ్లమ్ రాదు. బట్ ఓకే. అట్లా ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తాం అనేది చాలా ఛాలెంజింగ్ పాయింట్. అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో గూడా ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి విన్నాను సార్. యెస్. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు అంటే ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ కాన్‌స్టిపేషన్ అన్నట్టు. ఓకే. కాబట్టి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా 100% కాన్‌స్టిపేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే మొత్తానికి ఇదంతా ఇంటర్‌లింక్. యెస్. ముందు మనమైతే బరువు తగ్గాలి. ఆ బరువు తగ్గడం కోసం మళ్ళీ చపాతీలు మాత్రం ఎక్కువ తినకండి. ఒకవేళ తిన్నా అది కూడా మీరు మైదా మిక్స్ అయిన అదే చపాతీలు మీరు ఎక్కువ తినొద్దు. గోధుమలు పట్టించుకొని మరి ఇది తింటే ఓకే చాలా హెల్తీ పర్లేదు. అది. చాలా కానీ హెల్తీ.